ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ ఒకసారి విజిట్ చేయండి. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. పామరు రోడ్ అష్టలక్ష్మి గుడి ఆపోజిట్ గుడివాడ. 20 ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురు చూసిన ధన్యాలపేట ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపించింది. మహిళల మాటల్లో భావోద్వేగం వెల్లివిరిసింది. తమ చిరకాల సమస్యకు పరిష్కారం చూపిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు మహిళలు హారతులు పట్టి హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. ధన్యాలపేటలో 3 కోట్లతో నిర్మించిన ఎండ్ టు ఎండ్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాము వెళ్లగా మహిళలు సంతోషంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డు నిర్మాణం పూర్తవడంతో తమ ఇబ్బందులు తీరాయని చెబుతూ మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే మహిళలతో కాసేపు ముచ్చటించగా, సార్, మా పిల్లలు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, ధన్యాలపేటకు రోడ్డు వేశారని వీడియో కాల్ చేసి చూపిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం లేక వర్షం పడితే తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేవని మహిళలు గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోలేదు. మీ రాకతో ధన్యాలపేటకు మంచి రోజులు వచ్చాయి అంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల మాటలకు స్పందించిన ఎమ్మెల్యే రాము, మీ బిడ్డగా, మీ ఇంటి సోదరుడిగా మీ కష్టాలను గుర్తించి వాటిని తీర్చేందుకు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి కేవలం రహదారి కోసం ఎదురుచూసిన ధన్యాలపేట వాసులకు ఇప్పుడు కొత్త రోడ్డు రూపంలో అభివృద్ధికి బాటలు పడటంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా మహిళలు వ్యక్తం చేసిన భావోద్వేగం, కృతజ్ఞతలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మ నువ్వు ఇందాక నేను చెప్పిందినావా చెరువు రజకుల చెరువేనా, రజకుల చెరువు పక్క రోడ్డేనా, అది కూడా శాంక్షన్ చేశాను చెప్పానా? మరి నేను చెప్పింది మీ హై టెన్షన్ వైర్లు అన్నారు. ఇక్కడ హై టెన్షన్ వైర్లు నీదే, అది కూడా చేపిస్తా. చెప్పలేం. మేము నిజంగా చిన్నప్పటి నుంచి ఇక్కడే మెసలేం గానీ మట్టిలోనే పెరుగుతున్నాం గానీ ఇలా రోడ్డు మీద నడవడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక కూడా వీడియో కాల్ చేసి నా పిల్లలు ఇద్దరికి కూడా చూపించాను. చూడనా ఇది మా రోడ్డు చూడు అని కూడా చెప్పాను. నేను చాలా సంతోషం. ప్రజలందరూ కూడా మీకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వార్డు ప్రజలందరూ కూడా తమకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. చిన్న రోడ్లు 10 రోడ్లు వేస్తాను. ఒక రోజు రండి. నీ రోడ్డు ఏంటో అడగలేదు కదా నేను, కానీ నీ రోడ్డు వేస్తానని చెప్పి అంటే అర్థం ఏంటి? ప్రతి రోడ్డు వేస్తాను. నెక్స్ట్ కూడా ఇక్కడ గెలుస్తారు. మీరే రావాలి. గెలుస్తున్నా గెలవకపోవడం కంటే నాకు మీ అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా, మీ హ్యాపీనెస్ నాకు చెప్పిన దయచేసి అది కూడా శాంక్షన్ చేశాను చెప్పానా? మరేం చెప్పింది మీ హై టెన్షన్ వైర్లు అన్నారు. ఇక్కడ హై టెన్షన్ వైర్లు ఇంటిగా అనుకుని ఇక్కడ ఇక్కడ వచ్చేస్తే మా ర్యాలీలో కూడా వాసన చచ్చిపోయింది. ఇంకా కొంత ఉంది గంజాయి కొంత ఉంది. అది కూడా వారితో ఏ ప్రాబ్లం వస్తుందంటే డ్రైనేజ్ పక్కన ఇలాంటి పేపర్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. అది ఇప్పుడు జరుగుద్ది. అది ఇప్పుడే చేస్తారు. ఇప్పుడే అయిపోయింది. డ్రైనేజ్ మాత్రం కట్టండి చెప్తాను కదా. అది రాపోయినా పర్లేదు, మాకు స్టైల్స్ అయిపోయినా పర్లేదు. నేను అనుకున్నది చెప్పనా, నేను అనుకున్నది చెప్పనా, గుడివాడలో మోడల్ కాలనీ కింద
మోడల్ కాలనీ కింద ఈ జనాలపేట చిన్న విషయాన్ని అందరికి